హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. భార్య పిల్లల్ని నడి రోడ్డుపై వదిలేసి తన దారి తాను చూసుకొని వెళ్ళిపోయిన భర్తను తిరిగి తన పాదాల వద్దకు వచ్చేలా చేసిన ఆ భార్య సాధించిన విజయం ఏమిటి? కనీసం చదువు కూడా లేని ఆమె భర్తకు ఎలా గుణపాఠం చెప్పిందో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆ రోజు 8వ రోజు. ప్రకాశం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి ఎంతకీ రాని మొగుణ్ణి తిట్టుకుంటూ పడుకుంది శారద. ఎవరితో తాగుతున్నాడో, పేకాడుతున్నాడో అంటూ ఇల్లు పట్టని మొగుణ్ణి తిట్టుకుంది. మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడి ఇంట్లోనో పడుకొని అట్నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అనుకుని సరిపెట్టుకుంది. ఆ రోజు రాత్రి ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడింది. పిల్లల్ని తెలుసున్న ఇళ్లకు పంపింది. అతని స్నేహితులన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది. నిన్న అతను వాళ్ళెవరి ఇళ్లకు వెళ్ళలేదన్నది విని గాబరా పడిపోయింది. ఊర్లో ఉన్న తమ్ముణ్ణి పిలిపించింది. ఇరుగు పొరుగు చేరారు. చర్చలు జరిపారు. 4, 5 ఆస్పత్రులకి యాక్సిడెంట్ కేసుల గురించి వాకబు చేశారు. అనుమానం వచ్చిన చోట వెళ్ళి చూసి కాదని తేల్చుకున్నారు. రేపు ఆఫీసుకి వెళ్ళి వాకబు చేస్తానన్నాడు తమ్ముడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు కొందరు. రేపు ఆఫీసులో అడిగి ఏదైనా పని మీద ఎక్కడికైనా పంపారేమోనని తెలుసుకున్నాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు. మర్నాడు ఆఫీసు వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు శారద తమ్ముడు. జాబ్కి వారం కిందటే రిజైన్ చేసి అతనికి ఆఫీసు నుంచి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాడట. ఫారెన్లో మంచి ఆఫర్ వచ్చింది, వెళతానని చెప్పాడట. ఫ్యామిలీకి ఈ విషయం తెలియదని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏ దేశం, ఏ ఉద్యోగం అన్న వివరాలు తమకు తెలియవన్నారు. ఈ కబురు విని శారద మ్రాన్పడిపోయింది. మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయం అవటం ఎందుకు అన్నది ఎవరికీ అంతుబట్టలేదు. విదేశాలకు ఉద్యోగానికి వెళితే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడమేమిటి? మళ్ళీ వస్తాడా రాడా? భార్య పిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు? ఎన్ని రకాలుగా ఎంత ఆలోచించినా ప్రకాశం చర్య ఎవరికీ అర్థం కాలేదు. ఆఖరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. అతనంతట అతను వెళితే మేమేం చేయగలం, ఎక్కడున్నాడని వెతుకుతాం అన్నారు పోలీసులు. మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాసి వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు. గత వారంలోగా విదేశాలకు వెళ్లిన వారి పేర్లు పరిశీలించారు. అందులో ప్రకాశం పేరు లేదు. మారు పేరుతో వెళ్ళాడా? వెళ్తే ఏ పేరు మీద వెళ్ళాడు? అసలు ఇంతకీ ఇలా ఇంట్లో చెప్పకుండా, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? పెద్దన్న గారి ఇంట్లో ఉన్న శారద తల్లికి కబురెళ్ళి ఆవిడ వచ్చింది. ఆవిడ రాగానే రాగాలు ఆరంభించింది. ఎవరూ ఏమీ చేయలేరు అన్నది అందరికీ అర్థమయ్యింది. ఇదంతా జరిగిన 8వ రోజుకి ప్రకాశం నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ముచ్చటగా 3 వాక్యాలు. తన కోసం వెతకవద్దని, తాను ఏ దేశమో, ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ చెప్పదలుచుకోలేదని, ఇక తను తిరిగి రాకపోవచ్చు అని, భార్యాపిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తాను ఇవ్వగలిగింది అని, ఇకపై వారి బాధ్యత తనది కాదని రాశాడు. ఎక్కడి నుంచి రాశాడో చిరునామా లేదు. బహుశా వెళ్లే ముందు రాసిపడేసి ఉండవచ్చు అని ఊహించారు. శారద ఆ ఉత్తరం చూసి గొల్లుమంది. ఇదేం విడ్డూరం! కట్టుకున్న పెళ్ళాల్ని, పిల్లల్ని నట్టేట ముంచి ఇంట్లో నుండి వెళ్ళిపోయి మీ కర్మ అంటూ తన దారి తాను చూసుకుంటాడా? పెళ్ళాడి 10 ఏళ్లు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అంటాడా అని శారద తమ్ముడు ఎగిరాడు. తల్లి అల్లుడికి శాపనార్థాలు పెట్టింది. ఇదేం బొమ్మల పెళ్లి అనుకుంటున్నాడా? తమ్ముడు ఆవేశంతో అరిచినా ఎవరేం చెప్పగలరు? ఎక్కడికి వెళ్ళాడో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెతుకుతారు? ఏం బుద్ధి చెప్తారు? ఇంకెవరినో మరిగినట్టు ఉన్నాడు. మళ్ళీ రాను అని చెప్తున్నాడంటే ఇంకెవరినో పెళ్ళాడి తనతో తీసుకువెళ్ళి ఉంటాడు. లేకపోతే దొంగచాటుగా వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇక్కడ ఉంటే భార్య ఉండగా ఇంకో పెళ్లి నేరమని చెప్పా పెట్టకుండా మారుపేరు పెట్టుకొని ఎవరినో పెళ్ళాంగా చూపించి తీసుకుపోయాడు అని దూరపు వరుస పెదతండ్రి అన్నాడు. ఏడాది నుంచి ఆయన నాతో సరిగ్గా లేరమ్మా. ఆయన విసుగు, కోపాలు, కసరడాలు, తిట్టడాలు రోజురోజుకీ ఎక్కువయ్యాయి. ఏమిటో అనుకున్నాను. ఆయన ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేకపోయాను. ఈ ఏడాదిలో నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు.
ముందు నుంచి నేనంటే ఆయనకు గిట్టదు. పల్లెటూరు మొద్దునని చదువులేని దానిని ఆయనకి లోకువ. అది ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువయింది అనుకున్నాను. కానీ ఇలా నట్టేట ముంచుతారని అనుకోలేదు. శారద కళ్ళు తుడుచుకుంటూ అంది. ఇప్పుడు ఆమెకు దుఃఖం స్థానంలో అవమానం, కసి చోటు చేసుకున్నాయి. ఆ దగా, మోసం సహించలేక ఉక్రోషపడిపోయింది. ఈయన గారు నా అందం పెళ్లి చూపులప్పుడు చూడలేదు కాబోలు. నాకు ఏ డిగ్రీలు లేవని, మెట్రిక్ ఫెయిల్ అయ్యానని అప్పుడు తెలియదు కాబోలు. మాటకి ముందు అందరి ఆడవాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ భర్తలకు సహాయపడతారని చిన్నబుచ్చడం, హేళన చేయడం, మెట్రిక్ పరీక్షలకు కట్టి తగలడు అని ఎత్తిపొడుపులు. ఓసారి కోపం వచ్చి పెళ్లికి ముందు చూసి నచ్చే చేసుకున్నారు. నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారు అని తిరగబడ్డానని చేయి చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడా చెప్పడం? నీతో తిన్నగా లేడని అమ్మతో అయినా చెప్పావా అని తమ్ముడు ఎగిరాడు. చెప్తే ఏం చేసేవారు? సర్దుకోవాలమ్మా, మంచిగా మొగుణ్ణి మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్పేవారు. అమ్మనే మీరిద్దరూ ఉండి కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. నన్ను పిల్లల్ని మీరేమన్నా ఆదుకునేవారా? ఇద్దరు పిల్లల తల్లిని. కాపురం వదులుకొని ఎక్కడికి పోతానని అన్నీ సహించి ఉన్నాను. నాకు గతిలేక ఉక్రోషంగా అంది శారద. అంతా మౌనం వహించారు. ఆ మాట నిజమే. తండ్రి లేడు. తల్లి, అన్నదమ్ములు ఇద్దరి దగ్గర ఉంటుంది. శారదను ఎవరు ఆదుకుంటారు? శారద పిల్లల గతి ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఉండడానికి ఇల్లు అంటూ ఉంది, గుడ్డిలో మెల్లల. కానీ వీళ్ళు ఎలా బతకాలి? ఉద్యోగం చేస్తూ బతికించే చదువు లేదు. అన్నదమ్ములు ఎన్నాళ్ళు ఆదుకోగలరు? ఊర్లో ఉన్న నేరానికి బాధ్యతలు నెత్తిన ఎక్కడ పడతాయోనన్నట్లు అన్నయ్యని పిలిచి మాట్లాడు. మళ్ళీ వస్తాను అంటూ జేబులో నుంచి 500 తీసి చల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు. అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తానే అంటూ తల్లి 400 కూతురు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. చేతిలో 900 రూపాయలతో ఇద్దరు చిన్నపిల్లలతో ఒంటరిగా నడిసముద్రంలో తుఫానులో చిక్కుకుపోయిన నావలా నిలబడింది ఆనాడు శారద. ఎదుటి ఫ్లాట్లో ఉండే సునంద గనుక ఆనాడు తనకి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గతి ఏమయ్యేది అని రోజుకొకసారైనా అనుకుంటుంది శారద. ఈనాటికి 4 ఏళ్లు గడిచినా కూడా సునంద, శారద ఎదురెదురు ఇళ్లలో ఉండటంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. సునంద చదువుకున్నదని, బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి గౌరవం. శారద అమాయకత్వం, ఆప్యాయంగా తనకి అన్నిట్లో సహాయపడే మనస్తత్వం వల్ల సునందకి శారద అంటే అభిమానం. ఆమె ఆఫీస్కి వెళితే పని మనిషి, పాలవాడు, చాకలి ఎవరు వచ్చినా తాళం తీసి పని చూపేది శారద. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ళ చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు, టిఫిన్లు తినిపించేది. అలా ఒకరికొకరు అవసరాల్లో సహాయపడే స్నేహమే తనని గట్టెక్కించింది అనుకొని సునందకి రోజు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నట్లు దండం పెట్టుకుంటుంది శారద. అంతా వెళ్ళాక వచ్చిన సునందని పట్టుకొని బోరున ఏడ్చింది శారద. చదువు లేదు, డబ్బు లేదు, ఎలా బతకాలి? ఈ పిల్లల్ని ఏం చేయాలి? ఎలా పెంచాలి అని బెంబేలు పడి ఏడుస్తున్న శారదని ఓదార్చి ధైర్యం చెప్పింది సునంద. శారద, బతకడానికి చదివే అక్కర్లేదు. ఆఫీసులో చేసేదే ఉద్యోగం కాదు. జీవనోపాధికి 1,00,000 మార్గాలు. నీకు వచ్చిందే చెయ్యొచ్చు అంది. నాకేం వచ్చు? వంట తప్ప అయోమయంగా నిస్పృహగా అంది శారద. కరెక్ట్, అదే చెయ్యి. చదువు లేదని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? నీ చేతుల్లోనే విద్య ఉంది. అదే చెయ్యి అంది సునంద. వంటలక్క పనా? వంట చేయాలా ఎవరింట్లోనో? ఇంత బతుకు బతికి అవమానంగా అంది శారద. నువ్వు ఎవరింటికి వెళ్ళి చెయ్యక్కర్లేదు. నువ్వు వండుకునేదే మరో నలుగురికి సరిపడేటట్టు వండు. ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి ఆరోగ్యం సరిగ్గా లేని ఇద్దరు దంపతులు ఉన్నారు. నాకు తెలిసిన వారు వాళ్ళు. పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళలేరు. డబ్బున్నా, వంట మనిషిని పెట్టుకున్నా ఎవరూ సరిగ్గా చేయక ఇల్లు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ ముసలి దంపతులకి నువ్వు 2 పూటలా వండి పెట్టి పంపిస్తే చాలు. వాళ్ళకి మడి ఆచారం. బయటి భోజనం తినరు. తిన్నా ఈ వయసులో పడొద్దు. అందుచేత 2 పూటలా మామూలుగా పప్పు, కూర, పులుసు, పచ్చడి లాంటివి వంట నువ్వు ఇంట్లో చేసి వారి క్యారియర్లో పంపితే చాలు. చెరొక 1500 ఇచ్చేటట్టు మాట్లాడాను.
చూడు శారద, మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని విన్న దగ్గర నుంచి నువ్వు ఎలా బతకాలి అన్న ఆలోచన నన్ను నిలవనీయలేదు. ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇది. నీ సమస్య, వారి సమస్య తీరుతుంది. నెలకి 3,000 వెంటనే వస్తుంది. నువ్వు రుచిగా శుచిగా చేస్తే ఈ మాట తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు, బ్యాచిలర్ అబ్బాయిలు, ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకు వస్తారు. ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఆత్మగౌరవంతో బతకవచ్చు. ఈ పనిని ఆత్మన్యూన్యత అనుకోవద్దు. జీవనోపాధి కోసం నువ్వు ఈ పని చేస్తే నీకు వచ్చిన అవమానం ఏమీ లేదు అంటూ ప్రోత్సహించింది. ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచ్చట ఇంటి భోజనం సప్లై చేయబడును అన్న బోర్డు పెట్టించింది. తన ఇంటి పురోహితుని కొడుకు చదువు అబ్బక తిరుగుతూ ఉంటే బ్యాంకులో పని ఇప్పించమని ఎప్పటి నుంచో కోరుతూ ఉంటే ఆయనని ఒప్పించి అతన్ని క్యారియర్లు సప్లై చేయడానికి పెట్టింది. 2వ నెలలోనే 4 ఉద్యోగం చేసే అమ్మాయిలు, 3 ఉద్యోగం చేసే బ్యాచిలర్స్, 4 స్టూడెంట్లు, ఇంకో 2 ముసలి దంపతులు ఆ పరిసర ప్రాంతంలో ఉండేవారు. శారద భోజన సప్లై మాట విని వచ్చారు. ఉక్కిరి బిక్కిరి చేసే అన్ని ఆర్డర్లు 2 నెలల్లో వచ్చాయి. ఇంటి భోజనం రోజు మార్పుతో రుచిగా ఉండి క్యారియర్లు పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరమయ్యింది. 2వ నెలలో ఖర్చులు పోను 10,000 మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది. బతకడం ఇంత సులువు అని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బి అయిపోయింది. తన మీద తనకు ఒక నమ్మకాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సునంద మేలు మరచిపోనంది. 25-30 క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కతే చేసుకోలేక తన కింద ఓ బీద అమ్మాయిని సాయానికి పెట్టుకుంది శారద. ఈనాటి క్వాలిటీ, శుచి, శుభ్రత నువ్వు ఎప్పటికీ మెయింటైన్ చేయగలిగితేనే నీ నీ బిజినెస్ నిలబడుతున్నది అన్నది మరచిపోకు. 4 డబ్బులు రాగానే పనివాళ్ల మీద వదిలేస్తే వచ్చిన పేరు పోవడానికి నిమిషం పట్టదు అన్నది నువ్వు గుర్తుంచుకోవాలి అని చెప్పేది సునంద. నెలకు ఒక కొత్త ప్రపోజల్తో వచ్చేది సునంద. 4 నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది. ఇంట్లో చోటు చాలడం లేదని కింద ఓ గ్యారేజీ అద్దెకు తీయించి వంట పని అక్కడికి మార్పించింది. కొన్ని ఆఫీసులకి మధ్యాహ్నం లంచ్ టైంలో టిఫిన్లు, ఇడ్లీ, వడ, ఉప్మా లాంటివి సప్లై చేసే ఓ కాంట్రాక్టర్కి శారద సరుకు సప్లై చేస్తే డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటానన్నాడు. వాళ్ళిచ్చిన హాట్ క్యారియర్లో రెడీ చేసి పెడితే వాళ్ళే వచ్చి తీసుకునేటట్లు రేటు మాట్లాడుకొని కుదుర్చుకుంది సునంద. దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ అక్కర లేకుండా కాంట్రాక్టర్కి లాభం. డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాల్సిన ప్రాబ్లం శారదకి ఉండదు. 50 క్యారియర్లు చేయాలి రోజు. టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక వంటవాడు, ఓ హెల్పరు, ఓ పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. శారద వంట సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు, పుట్టినరోజులు, బారసాలలో చిన్న ఎంగేజ్మెంట్లకి 30 మందికి వండితే మేమే వచ్చి తీసుకెళ్తాం అని చుట్టుపక్కల వారంతా బలవంత పెడితే చిన్న వంటలు టేకప్ చేసింది. సంపాదన పెరిగి గిరాకీ పెరగడంతో చోటు, పాత్రలు అవి చాలకపోవడంతో పక్క ప్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంకులోనికి తాను పూచీ ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద స్టవ్వులు, గిన్నెలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు అన్నీ బ్యాంకు లోన్ మీద కొని అరేంజ్ చేసింది సునంద. ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదై శారదా క్యాటరింగ్ సప్లయర్ సంస్థ ఆవిర్భవించింది. పెద్ద పెద్ద పెళ్లిళ్లకు కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టింది శారద. 4 ఏళ్లు తిరిగేసరికి 200 మంది పనివారితో, ఊపిరి సలపని ఆర్డర్లతో శారద కేటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యింది. ఆ ఊర్లోనే పేరు ఉన్న సంస్థలలో అది ఒకటయ్యింది. సునంద సలహాతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరి 6 నెలల్లో చకచకా ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి ఎదిగింది. ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసులకి, కంపెనీలకి, కాన్ఫరెన్స్లకి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్లు సప్లై చేస్తుంది. ముందు రూము, కంప్యూటరు, రిసెప్షన్లతో ఆఫీసుగా వెలిసింది. అన్ని స్వయంగా చూసుకుంటూ సునంద చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రాబడి లక్షల్లోకి పెంచుకుంది. కూతురు వంట పనులు మొదలెట్టిందని తెలియగానే నీకు సాయంగా ఉంటానే అంటూ తల్లి దగ్గర చేరింది. ఇల్లు, పిల్లల్ని ఆమెకు అప్పగించి శారద నిశ్చింతగా తన పని చూసుకునేది. శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు నీ సప్లై వ్యవహారాలన్నీ చూస్తాను. నీకు నమ్మకంగా ఎవరైనా కావాలిగా అంటూ వచ్చి చేరాడు.
బిజినెస్‌లో బంధువుల ప్రమేయం వద్దని జీతం ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది. పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లా ఆఫీస్ రూమ్‌లో కూర్చొని చకచకా స్టాఫ్‌కి ఆర్డర్‌లు ఇస్తూ, కాగితాలు లెక్కలు చూస్తూ, చెక్కుల మీద సంతకాలు పెట్టే శారదని చూస్తే తాను నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించిన ఆనందం సునందది. ఇంత చేసిన సునందకి నేనేం చేసి నీకు కృతజ్ఞత చెప్పను అంటుంది రోజుకొకసారి అయిన శారద. వండుకోనక్కర్లేకుండా రోజూ టిఫిన్‌లు, భోజనాలు రకరకాలు తినిపిస్తున్నావు. ఇంతకంటే నాలాంటి వారికి గొప్ప సాయం ఏముంటుంది అంటుంది నవ్వుతూ సునంద. సునంద ఓ రోజు హడావిడిగా పరిగెత్తుకొచ్చింది శారద దగ్గరికి. మీ ఆయన జాడ తెలిసింది. మస్కట్‌లో ఉన్నాడట. మొన్న మా ఆడపడుచుకి షాపింగ్ కాంప్లెక్స్‌లో కనబడ్డాడట. వెంట ఎవరో ఉన్నారట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఆయాసపడుతూ అంది సునంద. సునంద ఆడపడుచు, ఆమె భర్త 2, 3 సార్లు వచ్చినప్పుడు శారదకు పరిచయమయ్యారు. ప్రకాష్ రావుని ఫోటోలో చూశారు వాళ్ళు. వాళ్ళు గత ఏడాది మస్కట్‌లో ఉద్యోగం వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఇంకా మన తడాఖా చూపిద్దాం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకబు చేసి చెప్పమన్నాను. మనం ఎలాగో పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం కదా! మనిషి ఫలానా చోట ఉన్నాడని చెప్పి భార్యాబిడ్డలను వదిలి వేరే ఆడదానితో ఉన్నాడని బైగినీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం. అక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లెయింట్ ఇద్దాం. అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లెయింట్ ఇద్దాం. వెంటనే ఉద్యోగం ఊడబీకి రిపోర్టు చేసి పంపిస్తారు. అప్పుడు రోగం కుదురుతుంది. భార్యని ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు ఉద్రేకంగా అంది సునంద. అన్నంత పని చేసింది సునంద. లాయర్ల సలహాతో, పోలీసుల జోక్యంతో, ఇండియన్ ఎంబసీ సహకారంతో అతని ఉద్యోగం ఊడబీకించి దేశంలో నుంచి పంపించేటట్టు చేసి ప్రకాష్ రావు అంతం చూశారు సునంద, శారద. ప్రకాష్ రావుని ఇండియా రప్పించి బగినీ చట్టం కింద కోర్టులో కేసు వేయించింది. దురదృష్టవశాత్తు శారద అమాయకత్వం, తెలివి తక్కువతనంతో ప్రకాష్ రావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టింది. అప్పుడు ప్లాటు నీ పేరున రాస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేయించాలి అంటూ ఎక్కడెక్కడో సంతకాలు పెట్టించాడు. ఎంత మోసం! మొగుడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా కూడా చూడకుండా స్టాంపు పేపర్లను చూసి సంతకాలు పెట్టాను. ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను అని శారద విలవిలలాడింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి శారదకి అభ్యంతరం లేదని, దానికి ప్రతిగా ఇల్లు ఆమెకు చెందేటట్లు రాస్తున్నానని ఉన్న స్టాంపు పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో శారద లాయర్ ఎంత వాదించినా కేసు నిలవలేదు. స్కౌండ్రల్! ఎంత తెలివిగా నాటకమాడి నన్ను మోసం చేశాడు. చదువులేని దాన్ని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. సర్లే చావని. ఇప్పుడు వాడు ఎవరితో ఉంటే నాకేం? ఉద్యోగం ఊడింది. పరువు పోయి బజారున పడ్డాడు. మనకది చాలు. ఆ శాస్తి చాలు వాడికి కసిగా అంది శారద. ఓ వారం తర్వాత శారద ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ ఉంటే ప్రకాష్ రావు వచ్చాడు. శారద, జరిగిందేదో జరిగింది. అంతా మర్చిపోదాం. ఎంతైనా నీ భర్తని, నీ పిల్లల తండ్రిని. నిజమే, నీకు అన్యాయం చేశాను. ఏదో మోజులో పడి నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను గాని తప్పు చేసిన భావం ఒక్కరోజు కూడా నన్ను సంతోషంగా బతకనివ్వలేదు. నీకు పిల్లలకి దూరమై వెనక్కి రాలేక నీకు ముఖం ఉండిపోయాను. మనం భార్యాభర్తలం. ఈ బంధాన్ని తెంపుకుంటే పోయేది కాదని అర్థమయ్యింది అన్నాడు. సిగ్గు లజ్జ లేకుండా రావడమే కాకుండా తనని ఇంకా నమ్మించడానికి తాపత్రయపడుతున్న ప్రకాష్ రావు వంక చూస్తూ తాపీగా రాస్తున్న పెన్ను పక్కన పెట్టి చాలా శాంతంగా ఓ నవ్వు నవ్వింది శారద. చూడు మిస్టర్ ప్రకాష్ రావు, భర్త అనే పదానికి అర్థం తెలుసా? భార్య పిల్లల్ని పోషిస్తూ సంసార భారాన్ని వహించేవాడు అని అర్థం. పెళ్లి, భర్త అన్న పదాలకి అర్థం తెలిసి ఉంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివి కాదు. భరించువాడు భర్త. మరి భరించని వారిని ఏమంటారో నాకు తెలియదు. రోడ్డున వెళ్ళే వాడికి నీకు ఇప్పుడు తేడా ఏం లేదు నా దృష్టిలో. బాధ్యతారహితంగా దొంగచాటుగా కట్టుకున్న భార్యను చిన్నపిల్లలు ఎలా బతుకుతారు అన్న ఆలోచన లేకుండా వదిలి వెళ్ళిన నాడే నువ్వు నాకు చచ్చిపోయిన వాడితో సమానమయ్యావు. ఇప్పుడు ఈ ఇంటిని, సంసారాన్ని భరిస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని, భార్యని అన్నీ. ఇప్పుడైనా నువ్వు నా సంపాదన చూసి వచ్చావన్నది అర్థం కానంత వెర్రిదాన్ని కాదు.
చూడు, పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడలేనిది తాను చూడరాదని కళ్ళకు గంతలు కట్టుకుందట. ఈనాడు నేను గంతలు కట్టుకోకుండానే ఇంతింత కళ్ళు ఉండి మీరు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని మీరు ఆశిస్తే అది అత్యాశ. మేం గుడ్డివాళ్ళమై మీరు ఏం చేస్తున్నా చూడనట్లు పడి ఉండి మహాపతివ్రతల లిస్టులోకి వెళ్ళాలన్న కోరిక లేదు. మహాపతివ్రతలు అన్న బిరుదులు అంతకంటే అక్కర్లేదు. మీరు ఏం చేసినా నువ్వే నా గతి నాదా అని పడి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు పడేసే తిండి మా అంతటా మేము సంపాదించుకోగలమని నా కథే నిరూపించింది. బతకడానికి మాకు చాలానే తోవలు ఉన్నాయి. ఆ మాత్రం దానికోసం నేను గాంధారిని కాదలుచుకోలేదు. గెట్ ఔట్ ఫ్రమ్ హియర్. మళ్ళీ వచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయకు. శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ అంది. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.